యాదగిరిగుట్ట మున్సిపల్ 6వ వార్డు అభ్యర్థిగా భారీ ర్యాలీతో వెళ్తున్నారు తాళ్ళ ప్రియదర్శిని శ్రీనివాస్ రెడ్డి గారు. చూస్తున్నాం మనం, చాలా భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీలైలే గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉంటున్నాను, 6వ వార్డుగా నేను బరిలో ఉంటున్నాను. ఇప్పటికే ఎన్నో సేవలు చేశాము. ఖచ్చితంగా 6వ వార్డు నన్ను గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఆ 6వ వార్డుకు సంబంధించి ఎన్నో సమస్యలు పరిష్కరించే వైపు నేను దూసుకెళ్లాను. గతంలో ఎన్నో సార్లు నేను ఎన్నో పనులు చేసేటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఒకసారి ప్రియదర్శిని గారితో మాట్లాడాలని చెప్పండి. ప్రియదర్శిని గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉంటున్నారు. ప్రభుత్వం బీలైలే సహకారం మీకు మెండుగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా మీకు ఎలా అనిపిస్తుంది? మీ వార్డు సభ్యులకు మీరు ఏమని చెప్తున్నారు? మా వార్డు సభ్యులకు అందరికీ నేను మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు ఎన్నో చేసింది. మహిళలకు ఫ్రీ బస్ అయినా, ఫ్రీ కరెంట్ బిల్ అయినా, అలాగే రేషన్ కార్డు అయినా మునుపటి ప్రభుత్వంతో పోలిస్తే మన ప్రభుత్వం 2.5 ఏళ్ళే అయింది. అభివృద్ధి పనులు ఎన్నో చేసింది. మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకు ఓటేస్తే మనం ఏ పనులైనా వీలైన దృష్టికి తీసుకెళ్లి ఏ పనులైనా చేయగలుగుతాం. మేము ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు ప్రభుత్వ పైలే గారి అండదండలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఇందిరం ఇల్లే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ పథకాలు మీకు మీ గెలుపుకు నాంది పలుకుతాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాం. మనకి ఇప్పుడు మొన్ననే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు మన రేవంత్ అన్న. వాటి కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకు ప్రజలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చేటట్టు చూస్తాం. అలాగే మన 6వ వార్డులో రేషన్ అండ్ పింఛన్ కూడా లేదు, అది కూడా తెప్పించే ప్రయత్నం చేస్తాం. మేము ఇప్పుడు చూస్తే కూడా ప్రియదర్శినికే ఈసారి ఓటేస్తాం, గెలిపిస్తాం. ఎందుకంటే 6వ వార్డు అభివృద్ధి పదంలో దూసుగా వెళ్తున్నారని చెప్పవచ్చు. మీ మామగారు సుపరిచితులు, అందరికి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మీ కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు. మీకు ఐలయ్య గారి సహకారంతో ముందుకెళ్తున్నారు. మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఏమని అడుగుతున్నారు? మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు? ఇదే ఫ్రీ పింఛన్ల కోసం కొందరు అడుగుతున్నారు, అవైనా మళ్ళీ రేషన్ షాప్ కోసం, పింఛన్ షాప్ కోసం, అవి 2 మా ఊర్లో తెప్పించేటట్టు మేము ప్రయత్నిస్తాం. అవి 2 సమస్యలే చెప్తున్నారు మా వార్డులో. అవి 2 మళ్ళీ మురికి కాలువలు ఉంటాయి, అవి రోడ్ల సమస్యలు, అవి కూడా తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం మేము. మీకు ఎలా అనిపిస్తుంది? ర్యాలీలో ఇంతమంది పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా అనిపిస్తుంది? అదే విధంగా చాలా మంది కార్యకర్తలు తరలి వచ్చారు, మీ గెలుపు కోసం కృషి చేస్తామంటారు. మీ వార్డుకు సంబంధించి ఎంతో మంది మీతో పాటు తిరుగుతారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అందరు వారే మా బలం. ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఎప్పుడు అందుబాటులో ఉంటాం ప్రజలకు. ఏ టైంకి వచ్చినా, ఏ ఇంటికి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని అయితే మర్చిపోవద్దు. స్థానికంగా ఉంటాం మేము. ఏ సమస్య వచ్చినా మా ఇంటి తలుపు తట్టొచ్చు. నేను వాళ్ళలో ఒకరిని, అది మర్చిపోవద్దు. 6వ వార్డుకి పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నన్ను గెలిపించారని కోరుకుంటున్నారు. చేయి గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయండి. గత 5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంగన్వాడే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు 6వ వార్డుకు సంబంధించి తన సొంత నిధులతో చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి తాళ్ళ ప్రియదర్శిని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే తెలియని వారు ఉండరు. ఎవరిని పలకరించి కూడా వారినే గుర్తు చేస్తారు. ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి, గతంలో అధికారంలో లేనప్పుడు కూడా అభివృద్ధి చేశాము. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసే వైపు దూసుకెళ్తామని చెప్పి ప్రియదర్శి గారు చెప్తారు. అదేవిధంగా వాళ్ళ మామగారు రామరెడ్డి గారు కూడా సుపరిచితులు, ఐలయ్య గారికి అత్యంత దగ్గర కాబట్టి ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్ళైనా ఈ వార్డుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలి. నిజంగా మీరు గతంలో ఏ కార్యక్రమాలు తీసుకున్నారు ప్రియదర్శి గారు? అంగన్వాడి కట్టించడం, రోడ్డు కూడా వేయించడం జరిగింది. మనం ముందుండి గుడిలో అయినా సరే, ఏ కార్యక్రమం అయినా ముందుండి కొన్ని మౌలిక వసతులు కూడా అన్ని చేయించగలుగుతున్నాము. మనకు ఈసారి మనకు అధికారం ఇస్తే మనం ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నెరవేరుస్తామని కోరుకుంటున్నాను. చూస్తున్నాం, చాలా విద్యావంతురాలు, చాలా చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రియదర్శి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అవకాశం ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 6వ వార్డుగా ఖచ్చితంగా నన్ను గెలిపించినట్లయితే నా సొంత నిధులతో కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వార్డును డెవలప్ చేస్తాను, ఈ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను. యాదగిరిగుట్టలో 6వ వార్డు ఒక మున్సిపల్ వార్డు అనేది ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దా అని చెప్పి ప్రియదర్శి గారు చెప్తున్నారు. నిజంగా చాలా మంది భారీగా తరలి వచ్చారు. మహిళలందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా వెళ్తున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు. ప్రభుత్వ ఐలయ్య గారి అండదండలతో ప్రియదర్శి గారు బరిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 6వ వార్డు నుంచి మేము పోటీ చేస్తే గెలిపించాలని చెప్పి ప్రియదర్శి గారు మనతో కోరుతున్న విషయం. ఇదే కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి.